వీళ్ళు కమిటీ వేసి కేంద్ర ప్రభుత్వానికి పేర్లు సూచించారు. వాళ్ళు 1 2 4 పేర్లతోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవడానికి 4 పేర్లతో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసినటువంటి లెటర్. సరే, ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళకి నీళ్ళు వస్తాయి కనుక వాళ్ళకు లాభమయ్యే పని కనుక వాళ్ళు కమిటీ వేసుకుందారు అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు 15/12/2025 ఇదే నెలలో 15వ తారీఖు బాబు గారు కమిటీ చేసిండు. వీళ్ళిద్దరు అంతా కూడబదులుకొనే చేస్తారన్నట్టు. ఆయన 15వ తారీఖు రాస్తే వారంకి కరెక్ట్గా 23వ తారీఖు రేవంత్ రెడ్డి రాసిండు. నేను కూడా కమిటీ చేస్తున్నా, మంచిగా నీళ్లు తీసుకుపోండి. ఎవరికి ఈ కమిటీ హెడ్ ఎవరికి ఇచ్చిండు అనుకున్నావు? చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, ఆయన దాసుడు ఆదిత్యనాథ్ దాస్ను చైర్మన్గా పెట్టి రేవంత్ రెడ్డి గారు కమిటీ చేసిండ్రు. అబ్బా, ఏం ప్రేమ, ఏం లవ్ వీళ్ళిద్దరిది. గురుదక్షిణలు చూడండి. ఇప్పుడు అసలు నువ్వు కమిటీ ఎట్లేస్తావు? అసలు నువ్వు నీళ్ళు గోదావరి బనకచెర్ల నీళ్లు తీసుకుపోవడానికి నువ్వు కమిటీని ఏ రకంగా ఒప్పుకుంటావు అని నేను అడుగుతా ఉన్నా. కమిటీ వేయడమే ఒక తప్పు అయితే ఆ కమిటీకి ఆదిత్యనాథ్ దాస్ను హెడ్గా పెడుతూ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు సూచించిన వ్యక్తితోనే ఇస్తాడు. ఈ కమిటీలో 7 నేషన్లు, ఇలా 3 ఆంధ్ర వాసన ఉన్నోళ్ళే ఉన్నారు. 7లో 3 ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆంధ్రాతో